ఉంటుంది మీకు నా ఫోన్ లైట్ తీసుకో ఆ స్టోరీ చెప్పే బ్లాగ్ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. పద 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 పద. సో కెమెరా తీసుకున్నాను. ఈరోజు అసలు రికార్డ్ అవుతుందా? ఏమంటావు? ఓకే అంటావా? లేదురా, మనకి ఇలాంటివి తెలియాలి. సో గాయస్, సో ఎప్పటిలాగే లాస్ట్ టైం నేను ఒక హర్రర్ స్టోరీ చెప్పాను. ఆ స్టోరీ చెప్పే లాగా లైట్ తీసుకోరా. డబ్బా లైట్ ఉంటాయి. ఓ ఇప్పుడు పడిన డబ్బా వచ్చి అదే అర్థం కావాలి. ఈ సౌండ్లో వచ్చి మేము షూట్ చేసిన ఇది ఆల్రెడీ నేను రెండోసారి షూట్ చేస్తూ ఉన్నా. ఫస్ట్ అది కూడా మీకు కావాలంటే నేను టైమింగ్తో సహా చూపిస్తా ఎప్పుడు షూట్ చేశాను. బట్ అది రిలీజ్ చేయాలనిపించలేదు. ఇలాంటి కంటెంట్లు కాదు మంది. సో యాక్టింగ్ రిలేటెడ్ కంటెంట్స్ కాబట్టి నేను ఇలాంటిది పోస్ట్ చేసే వాటిలో పెద్దగా ఎంకరేజ్ చేయట్లేదు మా టీంని కానీ నేను కానీ. బట్ ఈరోజు కొంచెం ఎక్స్ట్రీమ్గా అనిపించింది. ఎట్లా ఇలాంటిది ఏమైనా ఒకవేళ అమానుషంగా ఏమైనా ఉంటే మనకు క్యాప్చర్ అవుతుంది. సో చూద్దాం. ముందుగా వీటితో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ముందు నేను కెమెరా చోట సెట్ చేసి నేను పిలుస్తాను. వద్దు కెమెరా చోట సెట్ ఇక్కడ లైట్ చూపించు. సో షూట్ కోసం రింగ్ లైట్ ఇవన్నీ తీసుకొచ్చాను. బట్ మీకు కొంచెం నాయిస్ కూడా వచ్చి ఉండొచ్చు. సో ప్లీజ్ ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది మన షార్ట్ ఫిల్మ్ లాంటిది కాదు కాబట్టి. మా కెమెరా ఇక్కడే సెట్ చేస్తారా? మంచి మరి కిందే సెట్ చేసుకున్నారా? లైట్ చేయాలంటావా? తెలియాలి కదరా. ఆల్రెడీ లాస్ట్ టైం షూట్ చేసేటప్పుడు ఏం జరిగింది? కెమెరా పని చేయాలి. మరి లోపల వచ్చింది. మరి ఈ రూమ్లోకి వచ్చింది గాయస్, కెమెరా పని చేయట్లేదు. మరి అది టెక్నికల్ ఫాల్టో లేదో అసలు మనం ఇదేదో కొంచెం అమానుష్యం అనుకుని నేను చెప్పాలనుకోవట్లేదు. నా ఉద్దేశం అది కాదు. చెప్తే నమ్ముతారా? లేదురా, ఇప్పుడు నేను కూడా అలాంటిదని నమ్మట్లేదు. బట్ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు క్యాప్చర్ అయిందనుకో, అదేందో మనం క్లియర్గా అయినా తెలుసుకోవచ్చు కదా. ఇదేం దాన్ని నిలబడట్లేదు. సో ఈ ప్లేస్ ఇది ఎక్కడ నేను చెప్పాలనుకోవట్లేదు. సో వీలైనంత వరకు వీటి డీటెయిల్స్ చెప్పను. అంటే ఇది పర్మిషన్ లేకుండా చేస్తూ ఉండేది కాబట్టి మంచిది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం షూట్ చేసేటప్పుడు కూడా కొన్ని వస్తువులు అలా పడిపోవడం, సౌండ్ రావడం, కొన్ని నేను కమ్యూనికేట్ చేయడానికి కూడా ట్రై చేశాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి, అది కూడా చూపిస్తా, డేట్తో సహా చూపిస్తా అది ఎప్పుడు షూట్ చేశాను. బట్ ఈ రోజు వచ్చినప్పుడు అలానే జరుగుతుంది. అంటే మరి వీడియో అప్పుడు రికార్డ్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఎలా రికార్డ్ అవుతుంది మీకు డౌట్ వచ్చినా అది ఫోటో పడట్లేదు. మన ఫోటోకి డిఎస్ఎల్ఆర్ ముందర బటన్ ఉంటుంది, మీకు ఈ సైడ్లో చూపిస్తాను. సో ఆ ముందర బటన్ వచ్చి సరిగ్గా పడట్లే. టెక్నికల్ ఫాల్ట్ అంటే కాదు, రూమ్ నుంచి బయట పోగానే వస్తుంది. ఏం చేయాలో అర్థం కాకుండా సరే క్యాప్చర్ చేసి చూద్దాం. ఈరోజు ఇలాంటి సౌండ్లు ఏమైనా వచ్చిందంటే మనం దాన్ని క్యాప్చర్ చేసి చూద్దాం. అలాంటిది ఏమైనా ఉన్నా తెలియని వాళ్ళ కోసం, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. సో ట్రై చేసి చూద్దాం. ఈరోజు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసి చూద్దాం ఇక్కడ ఏమైనా ఉంటే. బట్ నేను అనుకోలేదు ఈ టైప్ వీడియో ఒక రోజు నేను చేయాల్సి వస్తుంది అనేసి. సో నయన్ చంద్ర, నువ్వేమనుకుంటున్నారా? నాకేమో ఒక బ్యాడ్ ఐడియా నడుస్తుంది. బ్యాడ్ ఐడియా? ఇదేమన్నా అనుకోని చేస్తాండి ధర? లేదు, మన కంటెంట్ అంతా వేరే కదా, దీన్ని ఎందుకు చేయడము అంటే ఇన్సేపు జరిగింది చూసినావు కదా. చూసినా, బట్ కానీ చూడు క్యామ్ ఆన్ చేసినాక పెద్ద ఏమో రెస్పాన్స్ లేదు. సో క్యామ్ నాకు ఇది ఎట్లా పెట్టాలో తెలియట్లేదు. అది కింద ఎక్కువ పెడితే కనిపించదు. ఓకేనా? ఇట్లా కనిపించేటట్టు కూర్చుంటారు, మనం ఏం చేస్తున్నాం అనుకుంటారు. ఈరోజు ఒకవేళ
ఈ వీడియో రిలీజ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ నేను అనుకున్నట్లు ఏదైనా కొంచెం తేడాగా ఉండి ఏమైనా యాక్టివిటీస్ క్యాప్చర్ అయితే మాత్రం సో వీడియో మీరు చూస్తారు. ఒకవేళ రిలీజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇలా చేసి మరీ రిలీజ్ చేయకుండా వదిలేసాను. కాబట్టి చూద్దాం, చెక్ చేసి చూద్దాం. నా ఫోన్ మేడం లైట్ తీసుకో టక్క నెట్టుకో. ఇదా గ్లాస్ ఎట్లా పడిందిరా? తీ తెలిసే కదా వస్తాం. గ్లాస్ ఎట్లా పడింది? ఓకే, అలాంటి ఏమన్నా ఉంటే మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఏం మాట్లాడుతాను అర్థం కావట్లా. కమ్యూనికేట్ నిజంగానే పడిందిరా. ఇప్పుడు చూసినావు కదరా. నేను ఈడే కదా కూర్చోన్నా, ముగ్గురు ఈడే కదా కూర్చోన్నమ్మా. ఒకవేళ ఎలుకలు కూడా అయ్యిండొచ్చు, మనం అన్నీ అట్లా నెగిటివ్గా ఆలోచించుకుంటులే. సో మనం కమ్యూనికేట్ చేయడం ట్రై చేద్దాం. సో గాయస్, ఇప్పుడు నేను చేసే పద్ధతి ఏంటంటే బ్లర్ అవుతుంది. ఈ తమిళ్లో చాలామంది గోస్ట్ హంటింగ్ వీడియోస్లో ఈ యాప్ యూజ్ చేశారు. ఇది నిజమా అబద్ధమా అని మనకు తెలియదు, బట్ మనం అడిగే వాటికి మాత్రం రిలేటెడ్ ఆన్సర్స్ వస్తుందా లేదా అని ట్రై చేద్దాం. సో ఇది నిజం, అందుకోసమే నేను వీడియో ప్రూఫ్ కోసం తీస్తా ఉన్నాను. అలా ఏం చెప్పట్లేదు. జస్ట్ ఇది కూడా మాకు ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చూసే వాళ్ళకి ఒక కొత్తగా ఏదో ఫ్రెష్గా చూస్తుంది. మీరు జనరల్గా ఒక వీడియో చూసినట్టే చూడండి, బట్ ఇక్కడే ఉందో తెలుసుకోండి. సో ఈ యాప్ ఇలా ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు ట్రై చేయకుండా ఉండడం బెటర్. వీళ్ళందరూ ఎవరు ట్రై చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే అదే వదిలే అలా పడుతుంది. సో గాయస్, సో క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేద్దాం. డిస్ప్లే ముందుంటే కళ్ళు డిస్ప్లే పక్కపోతుంది. ఓకే, క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేద్దాం. నా ఫస్ట్ క్వశ్చన్, ఈ రూమ్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే అన్ని టైంకే జరుగుతుంది రీ. భయాన్ని చచ్చిపోతాండని చెప్పట్లా బయట, అంతే. ఈ ఫోన్ కొంచెం సైలెంట్ లేదంటారు రే. ఓకే, నెగిటివ్ వైబ్గానే ఉంది. అంత నెగిటివ్గానే జరుగుతుందిరా. ఒకవేళ మన వెనక్కి ఏమైనా వస్తే ఎట్ట తెలుస్తుంది? ఏమొస్తుంది బబ్లు దా, నేను క్యామ్ హ్యాండిల్ చేయి. లైట్ మాత్రం నాకు ఇచ్చేయి. ఓకే కదా? ఓకే. సో గాయ్స్, నాకు ఎలా కనపడుతుందో లేదో, నాయిస్ వస్తుందో లేదో నాకు తెలియట్లేదు, బట్ ఇలాంటి సిచ్యువేషన్ వరకు రావాల్సి వచ్చింది. వెనకాల పిలంపు కాదు, ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించలే. హస్కీ వాయిస్ లాగా ఏదో వినిపించలే నీకు? అనిపిస్తాను. ఓకే, మనం క్వశ్చన్స్ అడుగుదాం. ఓకేనా గాయస్? మీకు ఓకేనా? కనిపిస్తుంది రైట్. సో గాయస్, ఈ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది నిజమా అబద్ధమో తెలియదు, మీకు ఇందాకే చెప్పాను. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి రిలేటెడ్ ఏమైనా ఆన్సర్స్ వస్తుందని చెక్ చేయడం కోసం మాత్రమే. సో ఈ రూమ్లో ఏదైనా స్పిరిట్స్ ఉంటే ఈ మొబైల్లో ఉన్న యాప్ ద్వారా మాతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం వీటి ద్వారా చెప్పండి. ఈ రూమ్లో మేము కాకుండా ఏదైనా ఆత్మలు ఉన్నాయా? చూసేదా నాకు భయంగా ఉందిరా. దయ్యాలేమో అని ఉన్నాయా అని అనిపించింది. వచ్చిందా? సరే ఉండు, ఆగేసి పడి కట్ చేయాలి, చూద్దాం. రికార్డ్ అవుతుందా? ఈ రూమ్లో నాకు అర్థం కాలేదు, ఇంకోసారి అడుగుతాం. ఈ రూమ్లో మేము కాకుండా ఏదైనా స్పిరిట్స్ ఉన్నాయా? ఉంటే మొబైల్ ద్వారా మాకు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఉంటే ఎస్, లేకపోతే నో, లేదా మీ ఇష్టం. ఈ రూమ్లో ఏదైనా స్పిరిట్స్ ఉన్నాయా? నాకు
నాకేమో ఉన్నాయి స్టార్టింగే Starting వినిపించింది కదా. ఓకే గాయస్, ఒకవేళ ఇది మాకు వినిపించింది ఏమన్నా మీకు వినిపిస్తే కమెంట్ చేయండి. అండ్ నాకు కానీ ఎడిటింగ్ అప్పుడు అర్థమైంటే మీరు ఈలోపు అక్కడ స్క్రీన్ పైన చదివి ఉంటారు. సో స్పిరిట్స్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మేమున్న రూమ్లో ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి? ఆ తర్వాత సౌండ్ రాలేదు చూడ. నేనేం ఆపలేదు. సో స్టాప్ అని చూడండి. ఇప్పుడు ఆపాను. నేను ఆపలేదు, అదే ఆగింది 2 అని చెప్పి. 2 తెలియదురా నాకు. కానీ దీని హిస్టరీ ఒకటి ఉంది, బట్ నేను డిస్కస్ చేసేందుకు లేదు. వీడియో డ్యూరేషన్ ఇప్పుడే చాలా ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. సో టక్ నెక్స్ట్ క్వశ్చన్. హే, క్లాస్ గుర్తుందా? రే, చేయాలంటావరా? ఎట్లా వచ్చింది నిచ్చే దేవుడి. చూడు, ఇప్పుడు నేను దీంతో ఆపేసినాను అనుకో, సో కమెంట్లో వేసుకుంటారా మనం. కానీ అక్కడి నుంచి ఇది ఎట్లా వచ్చింది? నాకు బాడీలో ఒక బ్యాడ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడే ఉంటాను. ఒకవేళ ఇది వాటి ప్రెజెన్స్ అయితే, సో వీటి దగ్గర నుంచి కమ్యూనికేట్ చేయడం ప్రయత్నిద్దాం. ఇందాక ఏమన్నా మా చుట్టూ ఎంతమంది అడిగేసాను కదా, ఊరంతా జాగ్రత్త. ఇక్కడున్న స్పిరిట్స్ అమ్మాయా అబ్బాయా? ఈ సౌండే భయంగా ఉందిరా. సో మీరు చెప్పారా లేదో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ మాకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మాయా అబ్బాయా? అబ్బాయా అనిందా? నాకు అర్థం అంటుంది ఏం గైస్, నాకేమో అబ్బాయి అన్నట్లు వినపడింది. నేను ఎడిటింగ్లో మీకు ఆల్రెడీ వేసి ఉండొచ్చు, ఎడిట్ చేసినప్పుడు తెలిసి ఉంటుంది కాబట్టి. అబ్బాయి నాకేం అర్థం కావట్లేదురా. ఏంది సౌండ్ అనిపిస్తుంది. టెన్షన్లో ఎక్కువ ఇది చేసుకుంటాను, మనం ఇలాంటి సిచ్యువేషన్ మైండ్ కూడా ఆటోమేటిక్గా ఊహించుకుంటుంది. సో ఇంకో ప్రశ్న అడుగుదాం. సో ఇక్కడ ఉన్న ఆత్మలు మీరు సూసైడ్ చేసుకున్నారా? ఇక్కడున్న ఆత్మలు మీరు సూసైడ్ చేసుకున్నారా లేదా మిమ్మల్ని ఎవరైనా చంపేశారా? మరీ ఇంత సైలెంట్గా ఉంటుందిరా యాప్. నాకేం పెద్దగా అర్థం కాలేదు. నీకేం అర్థం అంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురులో ఎవరి పేరైనా మీరు చెప్పగలరా? వినిపించిందా? బబ్లు అన్నట్లు వినపడింది నాకు. నీకు అర్థం కాలే? అనిపించింది బాబ్లు అన్న వాయిస్, ఆ లాంగ్ వాయిస్ విన్నా. సరే, ఇదేమో నాకు లేదు గైస్. ఒకవేళ నాకు వినిపించింది కరెక్టే, అది ఒకవేళ నా భ్రమ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ మాకు వినిపించింది కానీ నిజమే అంటే క్యాప్చర్ అయి ఉంటుంది. మీకు కెమెరా దిబ్బట్లా లైట్ పెట్టా. ఏం కాదండి.
మీకు వినిపించిందా? అది సౌండ్ వినిపిస్తుంది. ఎవరో ఒకటి అరిచినట్లు అన్నట్లు అనిపించింది. సరే కమ్యూనికేట్ చేసి చూద్దాం. సో మేము ఇక్కడే ఉంటే మమ్మల్ని ఏమైనా చేస్తారా? మేము ఇక్కడే ఉంటే మమ్మల్ని ఏమైనా చేస్తారా? లేదు. ఇంకేం అర్థమైందా? లేదన్నట్లు ఒకసారి క్లారిటీ కడదాం. సో మాకు ఇక్కడ మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు. సో కొంచెం క్లియర్గా చెప్పండి. మీ ఇక్కడ ఉంటే మమ్మల్ని ఏమైనా చేస్తారా? చెయ్యొచ్చు అన్నట్లు వినపడిందా? చేయొచ్చు అన్నట్లు వినపడింది. నేను అప్పటికే అది స్టాప్ చేసేసాను. చంద్ర ఎక్కువ భయం చూపించుకోవద్దు వీలైనంత వరకు. అది మంచిది కాదంటారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా భయం లోపల పెట్టుకోవడం మంచిది. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ కానీ నిజంగా ఈ యాప్లంతా పక్కన పెడితే ఇక్కడ ఏదైనా స్పిరిట్స్ ఉంటే మీ ప్రజెన్స్ మాకు తెలియజేయండి. అంటే ఏదైనా సంథింగ్ ఇందాక మీరు ఏదో మాకు సౌండ్ వినిపించింది, అలాంటిది ఏమైనా చేయగలిగితే సో మేము నమ్మే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ ఏదైనా మీరు ఇక్కడ ఉన్నట్టు మీరు నోరంతా తిప్పుతుంది. మీరు ఇక్కడ ఏదైనా ఉంటే సో ప్లీజ్ మీ ప్రజెన్స్ మాకు తెలియచేయండి. ఏదైనా సౌండ్ చేయండి, మాతో మాట్లాడడానికి ప్రయత్నించండి. కాకపోతే ఒక నిమిషం లైట్స్ ఆపేస్తే నమ్మరే, వద్దులే అలాగే. కానీ ఇక్కడ ఏమన్నా ఉంటే సో ప్లీజ్ మాతో మాట్లాడడానికి ప్రయత్నించండి. బాబు కెమెరా లైట్ తీసుకో. సో గైస్ ఇంకా దీన్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. చూడండి మీకు సార్ నువ్వు లైట్ ప్యాక్ చేసి చెప్తా. ఇక్కడ ఏం చూడడానికి ప్రయత్నిస్తాం. మొబైల్ లైట్ తీసుకో. నేను చంద్ర టార్చ్ చేయి త్వరగా. ఇక్కడ ఏం పెద్ద కనిపించట్లేదు. సో గాయస్ ఇక్కడ అసలు ఏదో సౌండ్, అసలు నేను చాలా వరకు ఇలాంటిది నమ్మే పరిస్థితులు లేదు, బట్ చాలా ఎక్స్ట్రీమ్గా వినపడుతుంది. సో ముందు నేను భయపడి నాకు చాలా చెమటలు కడతా ఉంటారు. ఇంకా వీటిని కమ్యూనికేట్ చేయడానికి మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఏం చెప్తానో అర్థం కావట్లేదు. ఓకే ఒక నిమిషం. సో గాయస్ ఈ కమ్యూనికేట్ చేసే ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళాలనుకోవట్లేదు. సో చూస్తే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. ఈ వీడియో మీరు చూడండి. మీకు ఓకే అనిపిస్తే నాకు కింద కమెంట్ చేయండి, నేను ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. పద త్వరగా పద.